హరే కృష్ణ. మీ అందరికీ ఈరోజు మన యొక్క భగవద్గీత క్లాస్లో స్వాగతం. మనం 4వ అధ్యాయం చర్చిస్తున్నాం. ప్రతి అధ్యాయాన్ని మనం 1 అవర్లో కంప్లీట్ చేయాలి అని ఇంకేముంటుంది, ఈజీ కాదు. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఏ విధంగా మన యొక్క కార్యం అజ్ఞానంలో చేయటం కారణంగా కర్మబంధంలో వెళ్తుంది. అదే కార్యాన్ని మనం పూర్తి జ్ఞానంతో చేస్తే ఎటువంటి కర్మ అనేది ఉండదు. అజ్ఞానాన్ని దేంతో పోల్చాం? మనం అజ్ఞానంలో మట్టితో పోలుస్తున్నాం. మనం కర్మని దేంతో పోలుస్తున్నాం? బీజాలతో పోలుస్తున్నాం. కర్మ బీజాన్ని, మనం చేసిన కర్మని, కార్యాన్ని మట్టిలో వేస్తే అది మొలకెత్తుతుంది, ఒక పెద్ద వృక్షంగా మారి దాని ఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. దాన్ని కర్మఫలం అంటాం, కర్మబంధనం అండి. అదే కార్యాన్ని మనం దేంతో పోలిస్తే మనం దాన్ని ఒక అగ్నితో పోలుస్తున్నాం, జ్ఞానాన్ని. అదే కార్యాన్ని జ్ఞానంతో చేస్తే అది ఆహుతిలో వేస్తే అది మళ్ళీ మొలకెత్తదు, అది కాలిపోతుంది. అదే విధంగా మనం చేసే కార్యం పూర్తి జ్ఞానంతో చేస్తే ఎటువంటి కర్మ ఉండదు, దాని యొక్క ఫలితం మనం అనిపించింది, కర్మఫలం ఉండదు. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు మనం నెక్స్ట్ శ్లోకాన్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఇది నిన్న డిస్కస్ చేసుకున్న శ్లోకం ఏంటంటే సర్వేపి ఏతద్ యజ్ఞ విధం. సర్వేపి ఏతద్ యజ్ఞ విధం అంటే మనం చేసిన కార్యం ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటేనే దాని బెనిఫిట్, లేకుంటే ఊరికే చేస్తే బెనిఫిట్ ఉండదు. అంటే బుద్ధిని ఉపయోగించాలి, మనం కాన్షియస్ గా యాక్టివిటీని చేయాలి, అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. అన్కాన్షియస్ గా చేస్తే బెనిఫిట్ ఉండదు. మీరు ఇంట్లో ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి మీరు యజ్ఞం చేయిస్తున్నారు, అది యజ్ఞం చేయించినప్పుడు వాళ్ళు మంత్రాలు చదువుతారు కదా, అడగాలి ఈ మంత్రం ఏంటి, ఇది ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు కుంకుమ వేయాలి, ఇక్కడ ఎందుకు పసుపు వేయాలి, ఇక్కడ ఎందుకు అక్షతలు వేయాలి, ఇక్కడ ఎందుకు నీళ్లు వేయాలి, ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేయాలి. ఊరికే గుడ్డిగా చేశారనుకోండి, చాలా 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 తక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదే మీరు ఎందుకు చేస్తున్నాను ఇది కాన్షియస్ గా, వాళ్ళు విశ్వక్సేన పూజ, గణపతి పూజ చేస్తారు. అది చేసినప్పుడు షోడశోపచారాలు చేస్తారు. ఆ షోడశోపచారాలు ఏంటి తెలుసుకొని చేయాలి, అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు ఎట్లా చేస్తాం? అప్పుడు గుడ్డిగా చేయం, చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇప్పుడు మీ ఇంటికి విశ్వక్సేనో, గణపతినో, సుదర్శనో ఎవరినో పిలిస్తే, మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, ఎలా వాళ్ళని మనం రిసీవ్ చేసుకుంటాం? మంచిగా కూర్చోబెడతాం, వారికి చన్నీళ్ళు ఇస్తాం, ఏదైనా జ్యూస్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు పొద్దున్నే వచ్చారంటే స్నానానికి వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాం, తర్వాత భోజనానికి పెడతాం. అలా వారికి అన్నిటికీ అరేంజ్మెంట్లు చేస్తాం. సో అలాగే షోడశోపచారాల్లో ఇవన్నీ అరేంజ్మెంట్. వాళ్ళని పిలుస్తున్నాం, వాళ్ళకి స్నానం చేస్తాం, ఉపచారాలు చేస్తున్నాం, మంచిగా నైవేద్యం పెడుతున్నాం, ధూపదీప ఆరతలు ఇస్తున్నాం. అలా ఇదంటే తెలుసుకొని చేస్తే అప్పుడు చాలా భావంతో చేస్తాం. అందుకే సర్వేపి ఏతద్ యజ్ఞ విధం. జస్ట్ నేను ఒక ఉదాహరణ ఇస్తాను. అలాగా ఏ కార్యం చేసినా కానీ ఎందుకు కార్యం చేయాలి నేను అనే ఒక ప్రవృత్తి అవగాహనతో చేస్తే దాని నుంచి బెనిఫిట్. యజ్ఞ క్షిపత కల్మష, అప్పుడు దాని నుంచి ఎటువంటి కర్మ రియాక్షన్ ఉండదు మనకి. అలా చేస్తే కర్మ రియాక్షన్, మనం పాపం నుంచి మనం తొలగిపోతాం. నెక్స్ట్ ఏంటి? యజ్ఞ శిష్టామృత భుజో. అలా చేస్తే ఇప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. మనం అనుకుంటాము ఇలా తర్వాత యాంతి బ్రహ్మ సనాతనం, భగవంతుని యొక్క ధామాన్ని కూడా చేరుకునే అవకాశం ఉంది. సో చాలా సిస్టమేటిక్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత కృష్ణ ఏమంటున్నారు? 4.1 నెక్స్ట్ శ్లోకంలో కృష్ణ నెక్స్ట్ లెవెల్కి తీసుకున్నారు. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే కృష్ణ, నాయం లోకోస్తి అజ్ఞస్య కుతర్జ కురు సత్తమ. సింపుల్ పాయింట్ చెప్తున్నారు. ఓ కురు వంశ అర్జున, ఎవరైతే యజ్ఞం చేయరు వారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. ఈ లోకంలో కూడా తర్వాత లోకంలో కూడా ఛాన్సే లేదు. ఇప్పుడు ఆనందంగా ఉండలేరు, తర్వాత కూడా. ఎవరైతే యజ్ఞం చేయరో
ఈ లోకంలో ఆనందంగా ఉండలేము, నెక్స్ట్ కూడా ఆనందంగా ఉండలేము. అందుకే కార్యాన్ని యజ్ఞ రూపంలో చేయాలి. నెక్స్ట్ శ్లోకం, ఈ 2 శ్లోకాలు, ఇది కూడా చాలా సింపుల్ విషయం చెప్తున్నారు కృష్ణ, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మ చ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం బహువిధ యజ్ఞ, బహువిధ అంటే చాలా రకాలైన యజ్ఞాలు ఉన్నాయంట. వితత బ్రహ్మణో ముఖే, బ్రహ్మణో ముఖే అంటే వేదాల్లో చెప్పబడింది. వితత అంటే ఇలా చాలా రకాలుగా వేదాల ప్రకారంగా, వేదాల్లోనే ఇది ఆమోదించబడింది. ఎన్నో రకాలైన యజ్ఞాలు ఉన్నాయి, ఒకటే కాదు. జస్ట్ యజ్ఞకుండంలో ఆహుతేస్తేనే యజ్ఞం కాదు. బ్రహ్మచారులకి యజ్ఞం ఏం చర్చించుకున్నాము? శాస్త్రాన్ని వినటము, ఇంద్రియాన్ని నియంత్రించుకోవటం ఆయన యజ్ఞం అదే. ఆయన అగ్నిలో ఆహుతి చేస్తేనే యజ్ఞం కాదు, ఇది కూడా ఆయనకి యజ్ఞమే. గృహస్థుల యజ్ఞం ఏంటి? ప్రతిరోజు ఆహుతి చేస్తే కాదు, నియమాల ప్రకారంగా వారు చేసే కార్యాలు నియమాల ప్రకారంగా, శాస్త్ర నియమాల ప్రకారం చేస్తే అది కూడా యజ్ఞమే. ఫస్ట్ నియమం అంటే తెలుసుకోవాలి. జనాలకి నియమాలు తెలియదు, ఊరికే వాళ్ళకి తెలిసిందే నియమాలతో చేస్తారు, అలా యజ్ఞం కాదు. సో అదే విధంగా నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, అలా చాలా ప్రాణాయామం చేయటం కూడా ఒక యజ్ఞమే, దానం చేయటం యజ్ఞమే, తపస్సు చేయటం యజ్ఞమే, స్వాధ్యాయం చేయటం యజ్ఞమే. ఇవన్నీ అన్ని రకాలైన యజ్ఞం. అందుకే ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. బ్రహ్మణో ముఖే అంటే వేదాల్లో చెప్పబడింది. బ్రహ్మణ అంటే వేదాలు. కర్మజం విద్దితాన్ సర్వాన్, కర్మజం విద్దితాన్ సర్వ అంటే వేరు కల్మల ప్రకారంగా వేరు యజ్ఞాలు అనేవి ఉత్పన్నమయ్యాయి. ఏవం జ్ఞాత్వా విమోక్షసి, ఇలా తెలుసుకున్న వాడికి ముక్తి లభిస్తుంది. అంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా యజ్ఞం చేయొచ్చు అనే విషయం తెలుసుకోవాలి, జస్ట్ ఒకటే కాదు. అందుకే నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు కృష్ణ? శ్రేయాన్ ద్రవ్యమయాదిజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాదిజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టం అని చెప్తున్నారు ఇక్కడ. ద్రవ్యయజ్ఞం కన్నా శ్రేయాన్, శ్రేయ అంటే శ్రేష్టమైనది, దేనికన్నా శ్రేష్టం. జ్ఞాన యజ్ఞం అనేది ద్రవ్య యజ్ఞానికన్నా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. అంటే నేను దానం ఇస్తున్నాను ఎవరికన్నా, అది ఒక యజ్ఞమే కదా, దాని నుంచి బెనిఫిట్ ఉంటుంది. దానికన్నా ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో, వారు ప్రాపర్ గా బ్రహ్మ మీద ధ్యానం చేయగలుగుతున్నారు, కరెక్ట్ గా వారు జ్ఞాన శాస్త్రాన్ని పాటించి నేను శరీరం కాదు ఆత్మ, ఆ స్థాయిలో కార్యం చేస్తున్నారు. జ్ఞాన స్థాయిలో, జ్ఞానంలో ఉన్న వ్యక్తి ఇలా భౌతిక కర్మలు చేయరు, సన్యాసం తీసుకొని బ్రహ్మం మీద ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి యజ్ఞం దీనికన్నా శ్రేష్టమైనది జ్ఞాన యజ్ఞం. అంటే అఫ్ కోర్స్ జ్ఞాన యజ్ఞం అంటే శాస్త్రాలను చదివి అధ్యయనం చేయటం, ఇది ఒక రకమైన జ్ఞాన యజ్ఞం అయితే అది శ్రేష్టం అని చెప్తున్నారు. చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక సింపుల్ మెథడ్ మీకు చెప్తున్నాను. జ్ఞాన యజ్ఞం అంటే వాడు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నాడు, ఎటువంటి కార్యం చేయట్లేదు. దాన్ని ఏమంటారు? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానే పరిసమాప్యతే అంటే అన్ని యజ్ఞాలు మనని జ్ఞానానికి తీసుకొని వెళ్తాయి. మనకి ఏం లభిస్తుంది? అన్ని యజ్ఞాలు చేస్తే జ్ఞానం అనేది లభిస్తుంది. ఇది కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యజ్ఞం వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో జస్ట్ మీకు కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. జ్ఞానం వల్ల మనకి ఏమేం బెనిఫిట్ లభిస్తాయి యజ్ఞం వల్ల, సారీ, యజ్ఞం వల్ల లభించే బెనిఫిట్స్ ఏంటి? నేను ఇంగ్లీష్ లో రాస్తాను, కానీ మీరు తెలుగులో రాసుకోండి మీ నోట్స్. యజ్ఞాన్ని మనం సాక్రిఫైస్ అంటాం. అయితే యజ్ఞం మనం చేసే కర్మ యజ్ఞ రూపంలో చేయాలి. సో కర్మని యజ్ఞ రూపంలో చేయమని చెప్తున్నారు కృష్ణ. అయితే ఈ విధంగా మనం కర్మ యజ్ఞ రూపంలో చేస్తే
దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మొదటి బెనిఫిట్ ఏంటంటే మనకి కర్మ బంధన అనేది ఉండదు. కర్మ బంధన అంటే నో కర్మ. ఇది ఎక్కడ చెప్పారు కృష్ణ? 3.9లో చెప్తున్నారు. 3.9లో ఏం చెప్పారు కృష్ణ? 3.9లో 3.9లో కృష్ణ ఆయన యజ్ఞార్థ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన. ఈ శ్లోకం 3.9 నో కర్మ. మీరు మీ కార్యాన్ని యజ్ఞ రూపంలో చేయకపోతే కర్మబంధంలో ఉంటారు. అదే యజ్ఞార్థ కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధనం. మీరు కర్మబంధం నుంచి విముక్తి కావాలంటే యజ్ఞ రూపంలో చేయమన్నారు. ఇంకో శ్లోకం ఎక్కడ చెప్పారు కృష్ణ? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఇది ఎక్కడ చెప్తున్నారు? 4.19లో చెప్తున్నారు కృష్ణ. మీరు జ్ఞానంతో కార్యాన్ని చేస్తే అంటే యజ్ఞ రూపంలో చేస్తే దగ్ధ సర్వ కర్మాణి, కర్మ అంతా నశించిపోతుంది మనకి. మూడోది ఏంటి? 4.30లో కూడా చెప్పారు, నిన్న చర్చించుకున్న శ్లోకం. 4.30లో ఏం చెప్తున్నారు కృష్ణ? సర్వేపి ఏతద్ యజ్ఞ విదో యజ్ఞ క్షిపత కల్మష. యజ్ఞ క్షిపత కల్మష అంటే అయితే ఇది కర్మ బంధం. కర్మ బంధం నుంచి విముక్తి అంటే ఏంటి అది అర్థం చేసుకుంటాను. ఓకే, నేను కర్మ బంధం నుంచి విముక్తి అంటే ఏంటి? కర్మ దీని గురించి తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఏంటో తెలిసాక మళ్ళీ డీటెయిల్ గా అవి డిస్కస్ చేద్దాం. రెండోది ఏంటంటున్నారు? ఈ 33వ శ్లోకంలో 4.33వ శ్లోకం అంటున్నారు జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం లభిస్తుంది. ఏ జ్ఞానం లభిస్తుంది? ఇది ఆత్మ జ్ఞానం లభిస్తుంది. జస్ట్ జ్ఞానం అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ చేసినా కానీ జ్ఞానం వస్తుంది. ఏ శ్లోకం ఇది? 4.33. 4.30లో ఆత్మజ్ఞానం. తర్వాత మూడో బెనిఫిట్ ఏంటి? మనకి హ్యాపీనెస్ వస్తుంది. మనం హ్యాపీగా ఉంటాం. ఇదే శ్లోకాలు 4.30లో కూడా చెప్పారు. అలా వేరే శ్లోకాలు కూడా ఉన్నాయి. నేను జస్ట్ ఒక్కొక్క శ్లోకం నెంబర్ చెప్తున్నాను. అంటే కృష్ణ. ఇంకోటి యాంతి బ్రహ్మ సనాతనం, అది కూడా బెనిఫిటే. అంటే భగవద్ధామానికి వెళ్తాము. 3వ అధ్యాయంలో కూడా కృష్ణ దీని బెనిఫిట్స్ చెప్తారు. ఇలా యజ్ఞం చేయటం వల్ల మనకి బ్యాక్ టు గాడెడ్, వైకుంఠానికి వెళ్తుంది, ముక్తి లభిస్తుంది. ముక్తి లభిస్తుంది, లేకుంటే వైకుంఠం. వైకుంఠం. అయితే ఇక్కడ కర్మ బంధం నుంచి విముక్తి అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ 4 బెనిఫిట్స్ గుర్తున్నాయి కదా. ఒకటి కర్మ బంధం నుంచి విముక్తి, జ్ఞానం వస్తుంది, ఆనందంగా ఉంటాము. ఈ యొక్క శరీరం విడిచిపెట్టాక ముక్తి లభించడం, లేకుంటే వైకుంఠానికి వెళ్ళటం. అంటే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మనం కర్మ భక్తిలాగా చేస్తున్నది అని. అట్లీస్ట్ ఈ 4 బెనిఫిట్స్ అయితే మీకు ఈ శ్లోకాల్లో కృష్ణ చెప్పేశారు. 3.9 ఇంకా చాలా శ్లోకాల్లో చెప్పారు. నేను జస్ట్ మీకు ఇస్తున్నా. మీకు 2 అధ్యాయాలు చదివితే మీకు ఇంకా బెనిఫిట్స్, 3 బెనిఫిట్సే కృష్ణ వేరువేరులా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అయితే ఇక్కడ కృష్ణ ఏమంటున్నారంటే కర్మ బంధం నుంచి విముక్తి అంటే ఏంటి ఇది తెలుసుకుందాం ఫస్ట్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? కర్మ బంధం నుంచి విముక్తి.
కర్మబంధం నుంచి విముక్తి అంటే ఫస్ట్ కర్మ వాసనలు పోవటం. కర్మ వాసనలు అంటే ఏంటి? కోరికలు, డిజైర్స్. కర్మ వాసనలు పోవటం అంటే మన కోరికలు అనేవి నశించిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి సన్యాసం తీసుకోవచ్చు. ఆయన సన్యాసం తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? జ్ఞాన యోగాన్ని పాటిస్తారు. సో అంటే కర్మయోగం. ఇక్కడ కర్మయోగ అంటే ఏంటి? నిష్కామ కర్మయోగం. సో నిష్కామ కర్మయోగ చేయటం వల్ల మనకి కర్మ బంధన అంటే కర్మ వాసన నుంచి మనకి ముక్తి కలుగుతుంది. ఆ కర్మ వాసన నుంచి ముక్తి కలగటం వల్ల ఆ వ్యక్తి జ్ఞానయోగం చేయగలుగుతాడు. ఎందుకంటే కోరికలు లేవు కదా, కోరికలు లేకపోతేనే సన్యాసం తీసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానయోగం చేస్తారు. జ్ఞానయోగం వల్ల ఏం లభిస్తుంది మనకి? నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి? జ్ఞానయోగం వల్ల లభించేది ముక్తి లభిస్తుంది. అర్థమైంది కదా? సో జ్ఞానయోగము, దీనికి ముందు మనం చేసేది కర్మయోగం. సో ఈ రెండు యోగాలు పాటించడం ద్వారా, అంటే కర్మయోగం కరెక్ట్ గా పాటిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటారు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి? జ్ఞానయోగం. కర్మయోగం కరెక్ట్ గా పాటిస్తే నెక్స్ట్ లెవెల్ వాళ్ళు జ్ఞానయోగాన్ని చేరుకుంటారు. ఇది సిస్టమ్. ఈ సిస్టాన్ని కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కర్మయోగా నుంచి జ్ఞానయోగం రావడానికి కరెక్ట్ గా మనం నిష్కామ కర్మయోగం చేయాలి. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓ సన్యాసం తీసుకుంటాను యోగం, అప్పుడే ముక్తి లభిస్తుంది. సో కర్మయోగం నుంచి డైరెక్ట్ గా ముక్తి లభిస్తుంది. కర్మయోగం నుంచి జ్ఞానయోగం తర్వాత యాక్చువల్ కర్మయోగం నుంచి నెక్స్ట్ కర్మయోగం నుంచి జ్ఞానయోగము, కర్మయోగం నుంచి అష్టాంగ యోగం కూడా చేయొచ్చు. అంటే ఈ కరెక్ట్ గా ఇది ఫాలో చేస్తే దీన్ని ధ్యాన యోగం కూడా అంటారు. ఇది మనకి 6th చాప్టర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండు రకాలైన యోగాలు, ధ్యాన యోగము, జ్ఞాన యోగం. డిఫరెన్స్ ఏంటో నేను 6th చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి దానికి క్వాలిఫికేషన్ ఏంటి? కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే నిష్కామ కర్మ, అంటే కార్యాన్ని యజ్ఞ రూపంలో చేయాలి. సో మీకు యజ్ఞం అనేది అంత ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు జనాలు యజ్ఞ రూపంలో చేస్తున్నారంటే వాళ్ళ కార్యాన్ని యజ్ఞ రూపంలో చేయట్లేదు. అందుకేమవుతుంది? అందరు ఇంకా కర్మబంధంలో ఎరుక్కుంటున్నారు. ఇంకా కర్మబంధంలో ఎరుక్కోవటం అంటే ఇంకా వాళ్ళ కోరికలు పెరుగుతూనే ఉన్నాయి. మీకు 3.30 శ్లోకం గుర్తుండే ఏంటి? 3.30 చెప్తుంది, మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశ నిర్మమో భూత్వ యుద్ధస్య విగతజ్వర. మై సర్వాణి కర్మాణి, నిష్కామ కర్మ ఎలా చేస్తాం? అన్ని కర్మల్ని భగవంతుడు ప్రార్థిస్తాం. నిరాశర్ అంటే కోరికలు ఉండకూడదు అనే విషయం చెప్పాను నేను. ఈ కోరికలు ఉన్నంత కాలం, కోరికలు పెరుగుతున్నంత కాలం మనం ఈ కర్మ బంధంలోనే ఉంటాం. ఈ కోరికలు అనేవి ఎక్కడుంటాయి? కోరికలు ఎక్కడుంటాయి? మనం 3 లెవెల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి బాడీ, ఒకటి మైండ్, ఒకటి సోల్, ఆత్మ. సో బాడీ అంటే శరీరం, మైండ్ అంటే ఇక్కడ మనస్సు, బుద్ధి, ఇది ఆత్మ. ఇది ఇక్కడ మనకి కోరికలు అనేవి ఏ లెవెల్లో ఉంటాయి? కోరికలు అనేవి మనసులో ఉంటాయి. కోరికలు అనేవి మనసులో ఉంటాయి. కానీ మన మనసు కాదు కదా, మనం శరీరం కాదు, మనం మనసు కాదు. మనం ఆత్మ. సో మన కోరికలు తీరకపోయినా మనకేం కాదు. అందుకే కోరికలు పెంచిన అవసరం లేదు. మనం ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించాలి. కరెక్ట్. సో ఇదంతా మనకి కర్మ బంధించి ఉంది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి? ఇది జస్ట్ నేను మీకు, మనకి కర్మ అనేది ఉండదు, తర్వాత జ్ఞానం అనేది లభిస్తుంది మనకి. మనం ఇలాగా యజ్ఞం చేయటం వల్ల ఈ 3 బెనిఫిట్స్, అట్లీస్ట్ 3 అన్నా గుర్తుంచుకోవాలి. కర్మ బంధం నుంచి విముక్తి,
జ్ఞానం లభిస్తుంది. సో ఈ జ్ఞానం ఏంటంటో తెలుసుకుందాం. కర్మబంధం నుంచి విముక్తి అంటే మీకు అర్థం. కర్మబంధం నుంచి విముక్తి అంటే కోరికల నుంచి విముక్తి ఒక రకంగా, కర్మవాసన నుంచి. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణ ఈ జ్ఞానం లభిస్తుంది అంటే, జ్ఞానం అంటే ఏ జ్ఞానం లభిస్తుంది? మనం డిస్కస్ చేసుకున్నట్టుగా జ్ఞానం అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మనకి చాలా జ్ఞానం వస్తుంది. కానీ మనం ఇక్కడ కృష్ణ చెప్పే జ్ఞానం ఏంటంటే ఇది ఆత్మ జ్ఞానం. దీన్ని ఆత్మ జ్ఞానం అంటే. ఈ జ్ఞానం ద్వారా ఏం కలుగుతుంది మనకి? ఈ ఆత్మ జ్ఞానం ద్వారా మనము ఈ యొక్క శరీరం కాదు, మనసు కాదనే సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు మనం శరీరంలో వ్యవహరించం. రెండు రకాలైన జ్ఞానం, ఒకటి ఆత్మ జ్ఞానము, ఇంకోటి పరమాత్మ జ్ఞానం. రెండు రకాలు, ఆత్మ జ్ఞానం, పరమాత్మ. ఆత్మ జ్ఞానం అంటే నేను బాడీ కాదు, నేను బాడీ కాదు, మైండ్ కాదు, నేను సోల్. ఓకే, సో దీని ఆత్మ జ్ఞానం. పరమాత్మ జ్ఞానం అంటే అన్నిటికీ యజమాని కృష్ణ అనే. కృష్ణ ఎంజాయర్, ఇది పరమాత్మ జ్ఞానం. సో వీటిని సరైన జ్ఞానం అంటాం. ఈ జ్ఞానం పొందాలంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ సాక్షాత్కారం ఉంటుంది. అది చాలా పెద్ద డిఫరెన్స్. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, నేను ఆ, మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఎన్నో పుస్తకాలు చదువుకొని ఎన్నో చదువుకోవచ్చు. కానీ అలా సాక్షాత్కారమైన జ్ఞానం రాదు మనకి. అది మన మనసులో మార్పు రాదు, మన కర్మబంధం నుంచి మనకు విముక్తి కాదు. మనకు కావాల్సిన జ్ఞానం గురువు ద్వారానే లభిస్తుంది. శాస్త్రం ద్వారా మనం శాస్త్రాన్ని మనకి మనం చదువుకోవచ్చు కదా, అలా కూడా రాదు. దానికి సరైన గుణాలతో కలిగి ఉండాలి. జస్ట్ నేను వింటున్నాను కదా అని నాకు ఆ, ఈ యొక్క బెనిఫిట్ ఉంటుందని అంటే యూట్యూబ్ లో ఏదైనా ఓపెన్ చేసుకొని ఏదైనా పుస్తకం చదువుకొని నాకు వస్తుంది కదా అంటే దానివల్ల మనసులో మార్పు రాదు, సాక్షాత్కారం రాదు. అందుకే బెనిఫిట్ ఉండట్లేదు. చాలా మంది చాలా చాలా పుస్తకాలు చదువుతారు కానీ జీవితంలో ఏం మార్పు ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఈ యొక్క సాక్షాత్కారం లభించదు. అది ఎలా లభిస్తుందో నెక్స్ట్ శ్లోకంలో చేస్తుంది. ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్. ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం మనకి నిష్కామ కర్మయోగ నుంచి ధ్యాన యోగం, జ్ఞాన యోగం. సో ఇది యోగా ల్యాడర్. నేను జస్ట్ మీకు ఈ యోగా ల్యాడర్ గురించి చెప్తాను. అంటే యోగ పద్ధతి ఎవరైతే కృష్ణ ఇచ్చారో, అయితే భక్తికి ఇవన్నీ అవసరం లేదు. సో యోగా ల్యాడర్ లో ఫస్ట్ చేసేది ఏంటంటే అన్నిటికన్నా కింద కర్మయోగం ఉంటుంది. కర్మయోగం, కర్మకాండ కాదు. కర్మకాండ అంటే మనం కార్యం చేసింది మనం బెనిఫిట్ గురించి చేసుకుంటాం. కానీ కర్మ యోగ చేయటం వల్ల ఏమవుతుంది? ఈ కర్మయోగ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? జ్ఞానయోగం. జ్ఞానం నెక్స్ట్ స్టేజ్ జ్ఞానయోగం.
అయితే ఈ మూడు కాకుండా మనం డైరెక్ట్ గా అయితే వీటి నుంచి మనకి ముక్తి అనేది లభిస్తుంది. ధ్యాన యోగము జ్ఞాన యోగం ద్వారా లభించేది ఏంటి? ముక్తి లభిస్తుంది. డైరెక్ట్ కర్మయోగం నుంచి ముక్తి లభించదు. ఈ రెండు చేయాల్సిందే ముక్తి లభించాలంటే. అందుకే జనాలు సన్యాసం తీసుకుంటానికి వెళ్ళిపోతారు ఒక ఏజ్ వచ్చాక. అయితే మనం ఇప్పుడు కలియుగంలో చేయగలిగింది ఏంటంటే భక్తి యోగం. ఇవేవి చేయలేము. మనం చేయగలిగింది ఏంటి? భక్తి యోగం ఒకటే చేయగలుగుతాం. ఇవి చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి, చాలా కష్టం. భక్తి యోగం కొంచెం ఈజీ, కొంచెం ప్రాక్టికల్ గా కూడా. సో ఇది డైరెక్ట్ గా దీనికి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. జ్ఞాన యోగం చేయాలన్నా ధ్యాన యోగం చేయాలన్నా దానికి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు కర్మయోగం కరెక్ట్ గా చేసి ఉండాలి. కర్మయోగం చేసి మీ వాసనలన్నీ తొలగించుకోవాలి. అంటే కోరికలన్నీ పోయాకే ధ్యాన యోగమును జ్ఞాన యోగం చేయగలుగుతారు. అంటే క్వాలిఫికేషన్ కర్మయోగం. కర్మయోగానికి క్వాలిఫికేషన్ ఏంటి? చాలా రూల్స్ పాటించాలి, శాస్త్రం శ్రద్ధ ఉండాలి. భక్తి యోగానికి ఏం అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కర్మయోగం చేయాలంటే చాలా రూల్స్. సో అందుకే కర్మయోగం మనకి ప్రాక్టికల్. సో మనం నెక్స్ట్ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీత. ఏం చెప్తుంది ఆ శ్లోకంలో? కృష్ణ చెప్తున్నారు, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తద్విత్తి ప్రణిపాతేన. నేను అన్ని ఇంగ్లీష్ లో రాసా, అవన్నీ మీరు తెలుగులో రాసుకోండి, మీకు గుర్తుంటుంది. నోట్స్ రాసుకుంటే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. యజ్ఞం చేయటం వల్ల ఏం బెనిఫిట్స్ రాసుకోండి ఫస్ట్. జ్ఞానం అంటే ఏం జ్ఞానం రాసుకోండి. కర్మ బంధం నుంచి విముక్తి అంటే ఏంటో రాసుకోండి. సో ఈ 3 పాయింట్స్ రాసుకుంటే మీకు ఈరోజు క్లాస్ అయిపోయింది. కానీ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానేన సత్వదర్శన. మనం ఒక గురువు దగ్గరికి ఆశ్రయించాలి. ఎలా అంటే ఆయనకి సేవ చేసుకోవాలి, ప్రణిపాతైన నమస్కరించుకోవాలి, ప్రశ్నించాలి. సేవ చాలా వినయంతో మనం వినయంతో ఆయనకి ప్రణామం చేయాలి, ఆయన్ని ప్రశ్నించాలి, ఆయనకి సేవ చేసుకోవాలి. 3 చేసి ఉపదేక్షంతితే జ్ఞానం. అయితే ఆ యొక్క గురువు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఆ గురువు ఎట్లాంటి వారు? జ్ఞానిన తత్వదర్శిన. ఆయన జ్ఞానం కలిగి ఉంటారు, ఆయన తత్వదర్శి కూడా. ఇక్కడ శిష్యుల యొక్క 3 గుణాలు, గురువు యొక్క 2 గుణాలు చెప్పబడ్డాయి ఈ శ్లోకంలో. ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరు గురువు అవుతారో ఆయన యోగ్యత ఏంటి, శిష్యుడు యొక్క యోగ్యత ఏంటి, వారి మధ్యలో జరిగేది ఏంటి. అయితే ఫస్ట్ గురువు మనకి ఏం కలిగిస్తారనేది తెలుసుకుందాం. గురువు మనకి శాస్త్ర జ్ఞానం ఇస్తారు, శాస్త్ర యుక్తిని ఇస్తారు. అయితే ఇప్పుడు నేను జస్ట్ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ముందు శ్లోకంలో 32వ శ్లోకంలో కృష్ణ ఏమంటున్నారంటే, ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే. మనకి శాస్త్రాల్లో ఎన్నో రకాలైన యజ్ఞాల గురించి చెప్పబడింది అంటున్నారు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజం విదితాన్ సర్వం. అయితే ఇక్కడ ఎన్ని రకాలైన యజ్ఞాలు ఉన్నాయని చెప్పారు కృష్ణ. మనం ముందు 25 నుంచి 29 వరకు ఆ లిస్ట్ కూడా మనం విన్నాం, ఏ యజ్ఞాలు ఉన్నాయో. స్వాధ్యాయ యజ్ఞ, తపయజ్ఞ, దాన యజ్ఞ, బ్రహ్మచర్య యజ్ఞ, అలా ఎన్నో రకాలైన యజ్ఞాలు, శ్రవణము, అవి ఇవి విన్నాం. తర్వాత ఏమంటున్నారు? ఈ యజ్ఞం ద్వారా నీకు జ్ఞానం లభిస్తుంది అంటున్నారు. జ్ఞానే పరిసమాప్యతే అంటే అన్ని యజ్ఞాల ద్వారా మనకి లభించేది ఏంటి? జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమో రావాలి మనకి, అరే ఇన్ని వెరైటీలు ఉన్నాయి కదా, దీని ఏం చేయాలి మరి? మనం చేయగలిగే యజ్ఞం ఏంటి, నాకెలా తెలుస్తుంది? అందుకని ఈ శ్లోకం చెప్పారు కృష్ణ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన.
అయితే గురువు ఎలా ఉండాలంట? ఫస్ట్ ఆయన యొక్క గుణం ఎలా ఉండాలి అంటే ఆయన శాస్త్రం నుంచి మాట్లాడాలి. శాస్త్ర యొక్క యుక్తిని ఇవ్వాలి. ఆయన శాస్త్ర యుక్తిని ఆయన చెప్పగలగాలి. అంటే మనకి అనిపించకూడదు, అరే ఇస్కాన్ లో ఏదో నన్ను బలవంతంగా తీసుకొచ్చేసారు వీళ్ళు భక్తిలోకి, నేను కరెక్ట్ చేస్తున్నా లేదా నాకే తెలీదు, ఎందుకు చేయాలి భక్తి నాకేం అర్థం కావట్లేదు. బాగానే ఉంటది, అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది? శాస్త్రం మీద శాస్త్రయుక్తి లేదు, శాస్త్రం మీద శ్రద్ధ లేదు. అందుకే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మీకు యజ్ఞం వల్ల బెనిఫిట్స్ అనేవి చెప్పాను. యజ్ఞం వల్ల బెనిఫిట్స్ నేను ఎలా చెప్పాను? నేను జస్ట్ లిస్ట్ ఇవ్వలేదు, ఏ శ్లోకాల్లో చెప్పారో కూడా చెప్పాను నేను మీకు. 3.9, 4.19, 4.30లో మీకు దీనివల్ల కర్మబంధం నుంచి విముక్తి పొందుతారనే శ్లోకాలు అఫ్కోర్స్ వేరే చోట్ల కూడా చెప్పారు కృష్ణ. నేను డైరెక్ట్ గా మీకు కోట్ చేశాను. దానివల్ల ఏమైతుంది మీకు, అరే ఇది ప్రభుజీ అభిప్రాయం కాదు, ఇది శాస్త్రం యొక్క అభిప్రాయం. మీరు శాస్త్రం నుంచి చదువుకున్నారు కాబట్టి మీకు కరెక్ట్ గా శాస్త్రయుక్తి తెలుస్తుంది, శాస్త్రంలో చెప్పబడింది. సో అదే విధంగా ప్రతి ఒక్కటి మనం శాస్త్రం నుంచి అర్థం చేసుకోవాలి. గురువు అనే వ్యక్తి ఇది ఫస్ట్ ఆయన బాధ్యత. ఆయన చేయాల్సింది ఏంటంటే మనకి శాస్త్రం పట్ల శ్రద్ధ అనేది కలిగించాలి, శాస్త్ర యుక్తిని ఆయన తెలియజేయాలి. ప్రభుపాద్ ద్వారా ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని పుస్తకాలు రాశారంటే ఆయన మనకి శాస్త్ర యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నారు, శాస్త్ర యుక్తిని ఇవ్వాలనుకున్నారు, ఏం బెనిఫిట్ ఎలా అవుతుందో చెప్పాలనుకున్నారు. సో అందుకని మనం కూడా ఈ యొక్క శాస్త్రాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని చదవటానికి ప్రయత్నించాలి. అర్థమైంది కదా మీకు? మనం జస్ట్ వాళ్ళకి నచ్చింది కదా వీళ్ళకి నచ్చింది కదా కాదు, శాస్త్రంలో చెప్పారు. ప్రస్తుతం ఏంటంటే శ్రద్ధ, లౌకిక శ్రద్ధ ఉంటుంది. లౌకిక శ్రద్ధ అంటే ఈ రోజు ఈ దేవుడు, రేపు ఆ దేవుడు, రేపు ఈ పూజ, ఎల్లుండి ఆ పూజ, అలా ఎవరు చెప్తే వాళ్ళ ప్రకారంగా చేస్తారు. మీకు తెలియదండి, ఈ సుదర్శన యజ్ఞం చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో, నరసింహ యజ్ఞం చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో, ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో, అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో, ఇక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయించుకోవాలి, అక్కడ కళ్యాణం చేయించాలి, ఇక్కడ ఇది చేయించాలి, అది చేయించాలి, ఈ బాబా గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా, అలా ఎన్నో రకాలుగా ఎన్నో మంది చెప్తుంటారు. వీటన్నిటిని ఏమంటారంటే లౌకిక శ్రద్ధ అంటారు. మనకి కావాల్సింది ఏంటంటే శాస్త్ర శ్రద్ధ కావాలి, శాస్త్ర యుక్తి కావాలి. శాస్త్రంలో ఏం చెప్పబడింది, శాస్త్రం ఎందుకు అలా చెప్తుంది, శాస్త్రంలో ఆ రీజన్ ఏంటి, అలా తెలుసుకొని వెళ్తే అప్పుడు మనకి పూర్తి బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే మనం లౌకిక శ్రద్ధలోనే ఉంటాం. మనకు కావాల్సింది శాస్త్ర శ్రద్ధ. ఇంకోటి ఏంటంటే గురువు ఆయన మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. నేను మీకు ఉదాహరణ చెప్పాను, ప్రభుపాద్ వారు అమెరికాకు వెళ్ళి ఆయన ప్రభుపాద్ వారు అమెరికాకు వెళ్ళే ముందు చాలా మంది అమెరికాలో వాళ్ళు భగవద్గీత చదివారు. చాలా మంది పుస్తకాలు రాసి పంపించారు అక్కడికి, అమెరికాకి. చాలా మంది చదివారు కూడా, కానీ భక్తులు అవ్వలేదు ఎవరు. ప్రభుపాద్ వారు వెళ్ళి భగవద్గీత చెప్పినప్పుడు భక్తులు అయ్యారు. ఎందుకంటే భగవద్గీతలో వాళ్ళు ఏదైతే వింటున్నారో ఆ విన్నది వాళ్ళ ముందు కనిపిస్తుంది కూడా. అంటే ప్రభుపాద్ వారు తన యొక్క ఉదాహరణతోటి ఆయన చూపించగలిగారు ఏం చేయాలనేది. అంటే నేను ఇక్కడ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థిత దీర్ఘం ప్రభాసేత కిమాసీత వ్రజతి కిమనగా ప్రశ్నిస్తున్నారు. కృష్ణ, మీరు ఈ స్థిత ప్రజ్ఞ గురించి మీరు చెప్పారు కదా, ఏ విధంగా ఉంటారో చెప్పండి అని. ఇప్పుడు అది విన్న తర్వాత కృష్ణ దానికి సమాధానంగా ఈ గుణాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయని మనకి 13వ అధ్యాయంలో ఉంటుంది. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, రాజ్యం, ఆచార్యోపాసనం, స్థైర్యం, ఆత్మ నిగ్రహం, ఇలా గుణాలు అనేవి ఉన్నాయి. అయితే దాన్ని అనుసరించి నాకు ఒక ఉదాహరణ కావాలి, అది గురువు. అయితే ప్రభుపాద్ వారి యొక్క ఉదాహరణ చూశాక అందరిలో మార్పు వచ్చింది. ఈయన ఇలా అంటే నేను భగవద్గీత చదివితే ఇలా అవుతాను అనే ఒక వాళ్ళకి ఎగ్జాంపుల్ కనిపించింది. అందుకే వాళ్ళందరూ మారగలిగారు. అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే మనకి గురువు ఏం చేస్తారంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. నాయనా ఇలా ఉంటుంది భక్తి, ప్రాక్టికల్ గా చేస్తే ఇలా అవుతుంది. మనకి సమస్యలు వస్తే ఆయన్ని చూసి ఆయనకు ఉదాహరణతో మనం అర్థం చేసుకోగలుగుతాం. భక్తిలో మార్గంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నింటినీ మనకి ఒక ఉదాహరణ రూపంలో మనకి వ్యక్తి అవసరం, కంపల్సరీ గైడెన్స్ ఇవ్వటానికి. అది
తత్వదర్శిన అంటున్నారు ఇక్కడ. తత్వదర్శిన అంటే తత్వం మనకి 3 స్టేజ్ లో ఉంటుంది. మీరు భాగవతం క్లాస్ విన్న వాళ్ళు గుర్తుంటుంది. వదంతి తత్వవిదస్ తత్వం జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ ఈ 3 స్థాయిలో తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఈ తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి గురువు యొక్క యోగ్యత లభిస్తుంది ఆయనకి. జస్ట్ థియరిక్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ గా ఆయనకు అర్థమైంది. అది సాక్షాత్కారం కలిగిన వ్యక్తి, అందుకే ఆయన గురువు. చాలా మందికి ఇక్కడ చూసి రేపు మళ్ళీ ఇదే క్లాస్ రికార్డింగ్ విని వేరే మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అది ఒట్టి థియరీనే ఉంటుంది. కానీ సాధన చేసి ఆ నిష్ఠ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఆయన గురువు అయ్యే యోగ్యత ఉంటుంది ఆయన. సో ఇక్కడ ఈ విషయమే కృష్ణ చెప్తారు. 2 విషయాలు. గురువు ఏంటి? ఒకటి శాస్త్రం యొక్క తర్కాన్ని మనకు అర్థం చేయాలి. 2 తన ఉదాహరణతో ఆయన ఎలా భక్తిని చేయాలో చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు కృష్ణ చెప్పారు? నేను దీనికి కారణం చెప్పాను, తద్వితి ప్రణిపాతే. సో ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ చెప్పారనేది తెలుసుకోవటం, అది లాజిక్ తెలుసుకోవాలి శాస్త్రాన్ని. సో ఇప్పుడు గురువు గురించి కృష్ణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ శ్లోకంలో? ఏం కారణం చెప్పాను నేను? గుర్తుందా? ఎవరైనా చేయి రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఈ శ్లోకం ఎందుకు చెప్పారు కృష్ణ గురువు గురించి? కారణం ఏంటి ఈ శ్లోకం చెప్పటానికి? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎస్ శ్యామల మత్. అర్జున్, హరే కృష్ణ. అర్జునుడికి కృష్ణుడే గురువు, కృష్ణుడే ఎగ్జాంపుల్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కృష్ణ ఈ శ్లోకం ఎందుకు చెప్పారు ఇక్కడ? కృష్ణ ఈ శ్లోకం ఎందుకు చెప్పారు? అంటే వినయంతో గురువు చెప్పింది వినాలి అని కదా. గురువుని మీరు చెప్పే ఆన్సర్ కరెక్టే, కానీ నేను అడిగిన క్వశ్చన్ కాదు ఆన్సర్. మీరు చెప్పేది కరెక్ట్. అంటే విత్ రిఫరెన్స్ టు అర్జున అండ్ కృష్ణ చెప్పాలి కదా, ఆన్సర్ కాదా? నా క్వశ్చన్ అడిగానండి. చెప్పండి. గురువు గురించి ఈ శ్లోకం కృష్ణ 2వ అధ్యాయంలో కూడా చెప్పొచ్చు, ఈ శ్లోకం కృష్ణ 3వ అధ్యాయంలో చెప్పొచ్చు, ఈ శ్లోకం 5వ అధ్యాయంలో కూడా చెప్పొచ్చు. 4వ అధ్యాయంలోనే ఎందుకు చెప్పారు కృష్ణ? ఆల్రెడీ నిష్కామ కర్మ గురించి చెప్పేశారు కదా. తర్వాత జ్ఞానం పొందాలి, జ్ఞానం ఎలా పొందాలి అన్నది గురువు ద్వారా పొందాలి అని చెప్పారు. మీరు కరెక్టే చెప్తున్నారు. ఇంకొక పాయింట్ నేను ఇంకోటి చెప్పాను. నేను వేరే వాళ్ళని అడుగుతాం. మీరు ఆన్సర్ రైటే, కానీ నేను చెప్పిన పాయింట్ వేరే ఉండే. ఓకే జ్యోతి, అంటే కర్మయోగం ద్వారా కర్మయోగం కంటే కూడా జ్ఞానయోగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురువు దగ్గర నుంచి జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ గురువు అంతా వాళ్ళ పారామీటర్స్ ఏంటి, శిష్యులు ఎలా ఉండాలి అవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ సిచ్యువేషన్. ఓకే, ఈ పాయింట్ కూడా కరెక్టే. శ్యామల మాత చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఇంకొక పాయింట్ చెప్పాను. ఓకే లక్ష్మీ మాతాజీ మీరు ట్రై చేయండి. ఎందుకు ఈ శ్లోకం చెప్పారు? మనం ఏ యజ్ఞం చెయ్యాలో గురువు ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు పాయింట్ మీరు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు చెప్పారు అనేది నేను ముందు చెప్పాను. ఎందుకంటే ఈ 32వ శ్లోకంలో ఏవం బహువిధ యజ్ఞ, సో వితత బ్రహ్మణో ముఖే, ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. పెద్ద లిస్ట్ ఇచ్చారు కృష్ణ. ఈ లిస్ట్ లో నాకు ఏ యజ్ఞం చేయాలనేది ఎలా తెలుస్తుంది? అందుకే కృష్ణ అంటారు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న ఉపదేశం. అందుకే నాయన నువ్వు గురు దగ్గరికి వెళ్ళాను. అంటే నేనేం చెప్తున్నానంటే పాయింట్, ఈ లాజికల్ సీక్వెన్స్, శాస్త్రం యొక్క యుక్తి అంటారు దీన్ని. ఈ శాస్త్ర యుక్తిని తెలుసుకోవాలి. ఎందుకు కృష్ణ ఇది చెప్తున్నారు మనం ప్రశ్నించాలి. ఇదే ఎందుకు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది గురువు గురించి? ఎందుకంటే లిస్ట్ పెద్దది ఇచ్చారు కాబట్టి ఏం చేయాలనేది నాకు ఎలా తెలుస్తుంది? అది గురువు ద్వారా తెలుస్తుంది. అంటే మనం జాగ్రత్తగా శాస్త్ర యుక్తిని అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మన శాస్త్ర శ్రద్ధ పెరుగుతుంది. మన లౌకిక శ్రద్ధ నుంచి శాస్త్ర శ్రద్ధకి చేరుకుంటాం. అలా మనం చాలా ఫాస్ట్ గా భక్తిలో ప్రగతి చెందుతాం. ఎందుకంటే మనకి జ్ఞానం లభిస్తుంది.
మనం చేయాల్సిన కార్యాన్ని ఎలా చేయాలని చెప్తున్నాను, మనం జ్ఞానంతో చేయాలి. అందుకే ఈ శ్లోకం. మీరు చెప్పిన ఆన్సర్స్ ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మనం ఏ రకాలైన యజ్ఞాలు చేయాలనేది మనకి గురువు నుంచి తెలుస్తుంది. సమ్ పాయింట్ చదువు. గురూజీ ఒక చిన్న డౌట్, కొంచెం బ్యాక్ వెళ్తున్నాను సబ్జెక్టు. ఏంటంటే మేము జాబ్ చేస్తుంటాం జనరల్ గా 7, 8 to 10 hours జాబ్ లోనే డెడికేటెడ్ గా పనిచేస్తూ ఉంటాము. మీరేమన్నారు, ఏది చేసినా యజ్ఞ రూపంలో చేస్తే ఫలిత కర్మబంధం ఉండదు అంటున్నారు. మరి దాన్ని ఆ జాబ్ చేయడం అనేది యజ్ఞంగా చేయడం అంటే దాని అర్థం ఏంటో దానికి అన్వయితం ఏదో అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్, ఇప్పుడు మనం చేసే జాబ్ ని యజ్ఞ రూపంలో చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం యజ్ఞ రూపంలో చేయాలి. ఇక్కడ ఈ 4వ అధ్యాయం ప్రకారంగా కష్టం, కానీ మనం భక్తి రూపంలో చేయటం ఈజీ. సో నేను మీకు ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను, భక్తికి యజ్ఞానికి, అంటే నిష్కామ కర్మకి భక్తి మధ్యలో వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే అప్పుడు నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఏం మెన్షన్ చేశాను? మనం ఈ కర్మయోగ చేయలేము, భక్తి యోగే చేయగలుగుతామని. ఎందుకంటే ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు నేను జనరల్ గా మనకేంటంటే మన యొక్క కర్మని యజ్ఞ రూపంలో చేయమని చెప్తున్నారు. అవును. ఒక్క నిమిషం. చాలా ఓకే. సో ఈ కర్మ మనం యజ్ఞ రూపంలో చేయమని చెప్తాం. అయితే ఈ కర్మని యజ్ఞ రూపంలో చేయాలంటే మనం స్వధర్మం చేయాలి ఇక్కడ, లేకుంటే యజ్ఞ రూపంలో చేయలేం. చాలా బఫర్ తీసుకుంది. స్వధర్మం చేయాలి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం స్వధర్మం చేయలేకపోతున్నాం. ఎందుకు స్వధర్మం చేయట్లేదు? ఎందుకంటే మనకి మన స్వధర్మం ఏంటో కూడా తెలియదు. మనందరం జాబ్ చేస్తాము, శాలరీ గురించి చేస్తాం. ముందు కాలంలో ఏంటంటే అందరు స్వధర్మం చేయగలిగారు. క్షత్రియులు పనిచేసేవారు, బ్రాహ్మణ పనులు చేసేవారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ కర్మని యజ్ఞ రూపంలో చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ కార్యం చేస్తున్నారు, ఫలితాన్ని ఆశించి కూడా చేయగలుగుతారు. ఎందుకు? వాళ్ళు దే లైక్ దేర్ యాక్టివిటీ. సో మనం స్వధర్మం చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ కార్యంలోనే యు ఆర్ హ్యాపీ విత్ ద యాక్టివిటీ ఓన్లీ. స్వధర్మంలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కార్యంలోనే ఆనందంగా ఉంటుంది. మీరు బ్రాహ్మణులు వృత్తి చేస్తున్నారు, హస్బెండ్ బ్రాహ్మణ, వైఫ్ కూడా బ్రాహ్మణి. సో హస్బెండ్ కి సర్వ్ చేస్తూ వైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు చేసే యాక్టివిటీస్ బ్రాహ్మణ యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ గుణాల్లో ఉన్నారు. సో ఎగ్జాంపుల్, సిమిలర్లీ క్షత్రియ. సో క్షత్రియులకు కూడా అట్లాగే. సో క్షత్రియ కూడా అట్లాగే. సో బ్రాహ్మణ చేసినప్పుడు యాక్టివిటీలో, కానీ ఇప్పుడు ఎవరు స్వధర్మమే చేయలేకపోతున్నారు. మీకు అర్థమవుతుంది కదా? సో వీఆర్ నాట్ ఏబుల్ టు నో ఓన్లీ స్వధర్మం. మనకు స్వధర్మమే తెలియదు. ఇప్పుడు దాన్ని చేయటం ఎట్లాగా? అందరికీ ఒకటే కాలేజ్లో ఒకటే స్కూల్లో పంపిస్తారు, అందరినీ ఇంజనీరింగ్ చేస్తారు, అందరినీ ఐటీ జాబ్ చేయించారు. అప్పుడు స్వధర్మం ఎలా చేస్తాం? స్వధర్మం చేయకపోతే మనకి యాక్టివిటీలో హ్యాపీనెస్ రాదు. సో హ్యాపీనెస్ ఇన్ ద యాక్టివిటీ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి గురూజీ? ఆల్రెడీ పొల్యూటెడ్ అండ్ అదే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు దీంట్లో ఎఫెక్టివ్ గా ఉంటే అట్లా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి గురూజీ ఈ టైంలో? అందుకే భక్తి చేసుకోవాలి. నేను భక్తి యోగం ఎలా చేయాలో చెప్తాను. సో భక్తి యోగం ఏంటంటే
సో ఇక్కడ యాక్షన్ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి రియాక్షన్ ఉండదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అయితే భక్తిలో ఏం చేస్తామంటే, భక్తిలో మనకి స్వధర్మంతో సంబంధం లేదు. భక్తిలో మనకి సంబంధం ఏంటంటే మనకి కృష్ణతో సంబంధం ఉంటుంది. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ. సో ఇక్కడ మనకి కృష్ణకి నచ్చి అంటే ఫస్ట్ మనం ఐడెంటిటీని మార్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నేను గృహస్థ, బ్రహ్మచారి, వానప్రస్థ, ఈ యొక్క ఐడెంటిటీ ఉంటుంది. కర్మయోగంలో మన ఐడెంటిటీ ఈస్ ఐఎమ్ సో అండ్ సో. కానీ భక్తి యోగాల ఐడెంటిటీ ఏంటి? ఐఎమ్ సర్వెంట్ యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సో ఇప్పుడు మీరు హెచ్సిఎల్ మిమ్మల్ని హైర్ చేసుకుంటే మీరు వర్క్ ఎవరికి చేస్తారు? HCL కే చేస్తాను. అదే ఇప్పుడు మీరు కృష్ణకి సర్వెంట్ అనుకోండి, అప్పుడు మీరు వర్క్ ఎవరికి చేస్తారు? కృష్ణకు చేస్తాను. సో భక్తి యోగ అంటే ఫస్ట్ మనం ఐడెంటిటీని చేంజ్ చేస్తాం. నేను సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. మనం ఫస్ట్ ఐడెంటిటీ చేంజ్ చేసుకున్నప్పుడు మీరు పొద్దున్నే లేచి ఏ యాక్టివిటీ చేసినా కానీ కృష్ణ గురించే చేస్తారు. నేను నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఎందుకు? నేను కృష్ణ సర్వెంట్ కాబట్టి నీట్ గా ఉండాలి. ఎందుకంటే కృష్ణకి నీట్ గా ఉన్న వాళ్ళు నచ్చుతారు. అందుకే నేను కృష్ణ గురించి నీట్ అండ్ క్లీన్ గా ఉంటాను. కృష్ణ నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చారు, నాకు వైఫ్ ఇచ్చారు, హస్బెండ్ ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. కృష్ణ నాకు వీళ్ళని ఇచ్చారు కాబట్టి ఆయన సర్వెంట్ నేను కాబట్టి ఆయనకి నచ్చినట్టుగా నేను నా పిల్లల్ని, హస్బెండ్ ని, వైఫ్ ని వీళ్ళని సరిగ్గా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే కృష్ణకు ఆనందం కలుగుతుంది కాబట్టి. మరి జాబ్ చేస్తున్నాను ఎందుకు? ఎందుకంటే నేను పొద్దున్నే లేచి జపం చేసుకోవాలి. నేను భగవంతుడి యొక్క నామకీర్తన జపం చేయాలి. అలా చేసుకోవాలి అంటే నాకు మంచి ప్లేస్ ఉండాలి ఉండటానికి. అంటే ఇల్లు కావాలి, నాకు ఈ బాడీని మెయింటైన్ చేయడానికి మంచి ఆహారం కావాలి, దానికి డబ్బులు కావాలి. అందుకని నేను జాబ్ చేస్తాను. జాబ్ చేయటం వల్ల నేను మంచి ప్లేస్ లో ఉండగలుగుతాను, ఫ్యామిలీని మెయింటైన్ చేయగలుగుతాను, నన్ను నేను మెయింటైన్ చేసుకోగలుగుతాను. దాని తర్వాత మిగతా సమయం అంతా కృష్ణ యొక్క సేవ చేయటంలో ఉపయోగిస్తాను. నేను కృష్ణ యొక్క సేవ చేయటం అంటే ఏంటి? కృష్ణకి నచ్చినట్టుగా నేను ఆ యాక్టివిటీస్ లో ఉంటా. కృష్ణకి రిలేటెడ్ యాక్టివిటీస్ లో నేను అంటే క్లాస్ వినాలన్నా, నేను భాగవతం వినాలంటే మనం రోజంతా భాగవతం విని రోజంతా భగవంతుడి నామం జపం చేసుకొని రోజంతా కీర్తన చేసి భగవంతుడి సేవ చేయాలి. కానీ రోజంతా మనం చేయలేదు కాబట్టి మనకి ఆ ఫెసిలిటీస్ గురించి మనం జాబ్ చేస్తున్నాం. సో మీరు ఎందుకు జాబ్ చేస్తున్నారు? మీకు డబ్బులు కావాలి. ఎందుకు డబ్బులు కావాలి? మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు. కంఫర్టబుల్ గా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? కాబట్టి మీరు భాగవతం వినటానికి, భగవద్గీత చదువుకుంటానికి, జపం చేసుకుంటానికి, కీర్తన చేసుకుంటానికి ఫెసిలిటీస్ గురించి. అందుకని మీరు జాబ్ చేస్తున్నారు. అంటే మీరు మీ అండర్స్టాండింగ్ ఏముంది? మీరు జాబ్ చేయడానికి కారణం ఏంటి? బికాజ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఐ షుడ్ ప్లీజ్ కృష్ణ. కృష్ణకి ఆనందం కలిగే యాక్టివిటీస్ చేయాలి. దానికి యాక్టివిటీస్ చేయాలంటే నాకు ఫెసిలిటీస్ కావాలి, అందుకే జాబ్ చేస్తాను. సో మీ యాక్టివిటీ, మీ జాబ్ కూడా భక్తి అయిపోతుంది. అప్పుడు మీ జాబ్, ఇప్పుడు నేను యజ్ఞం చేయాలనుకోండి, సపోజ్ యజ్ఞంలో ఆహుతి నేను ఘీ తీసుకెళ్లి ఆహుతిలో వేయాలి ఫైర్ లో. కానీ ఆ యజ్ఞం స్టార్ట్ చేయాలంటే దానికన్నా ముందు నేను దాని ప్రిపరేషన్ చేయాలి కదా. ముందు యజ్ఞగుండం తయారు చేయాలి, అన్ని సామాన్లు సర్దుకోవాలి, ఘీ తయారు చేసుకోవాలి. ఘీ గురించి అంటే ఆవు కావాలి, ఆవు నుంచి పాలు నుంచి పెరుగు, ఇవన్నీ తీసి ఘీ అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తే కానీ నేను యజ్ఞం చేయలేను. కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ యజ్ఞ కిందనే వస్తాయి, ఎందుకంటే వాటికి అరేంజ్మెంట్ చేస్తున్నాను కాబట్టి. దాన్ని కూడా యజ్ఞ ప్రిపరేషన్, యజ్ఞమే అంటాం మనం. అదే విధంగా మీ జాబు, మీ ఫ్యామిలీ మెయింటెనెన్స్, మీరు వాటి గురించి యాక్టివిటీస్ కూడా ఒక రకంగా భక్తి కిందే వస్తుంది. ఎందుకు? డైరెక్ట్ భక్తి కాకపోయినా, డైరెక్ట్ గా మీరు కృష్ణనామం చేయకపోయినా ఆ నామం చేయటానికి ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా అలా అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ప్రాధాన్యభూత భక్తి అంటారు. అంటే జస్ట్ మీరు జస్ట్ యాక్టివిటీస్ కనెక్టెడ్ టు కృష్ణ చేస్తున్నాం అంతే.
డైరెక్ట్ కృష్ణ యాక్టివిటీ కాదు, అది రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సో మీ జాబ్ భక్తి కింద అయిపోతుంది. ఎప్పుడు మీరు ఆ డబ్బుని కృష్ణ సేవలో ఉపయోగించిన కృష్ణ గురించి సేవ చేయడానికి మీకు డబ్బులు కావాలి, అందుకే అది భక్తి అవుతుంది. అందుకే కలియుగంలో చేయగలిగింది భక్తి యోగాన్ని. అర్థమైంది? ఇంకా కొద్దిగా క్లారిఫికేషన్ కావాలి గురూజీ. నా ఉద్దేశం నేనేమనుకున్నానంటే కృష్ణ సర్వెంట్ గా పనిచేస్తే మనకి కర్మబంధనం ఉండదు అంటున్నారు. మరి కృష్ణ కానీ జాబ్ చేసేది నేను 8 అవర్స్ 10 అవర్స్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను ఆ జాబ్ ని passion తో చేయటం వల్ల. శాలరీ వస్తే నేనే ఎంజాయ్ చేస్తాను. ఆ కృష్ణ సర్వెంట్ గా దానికి దీనికి అన్వయత్వం అర్థం కావట్లేదు గురూజీ. నేనే కదా ఇక్కడ ఎంజాయ్ చేసేది, నా శాలరీ నాకు వస్తుంది, నేను ఎంజాయ్ చేస్తాను, నా అవసరాన్ని తీర్చుకుంటాను. కృష్ణుడికి సర్వెంట్ గా చేస్తున్నానంటే అర్థం కాలేదు గురూజీ ఇది. ఎందుకంటే ఇంకా మీరు ఐడెంటిఫై చేసుకోవట్లేదు సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. మీ గురించి మీరు చేస్తున్నారంటే యు ఆర్ స్టిల్ థింకింగ్ యు ఆర్ మాస్టర్. నేను మాస్టర్ అనుకుంటున్నాను కాబట్టి నా గురించి చేస్తున్నాను. నేను కృష్ణ సర్వెంట్ అనుకోండి, నేను కృష్ణకి చేస్తాను. అయితే ఎంతవరకు అయితే మనం నేను కృష్ణ యొక్క సర్వెంట్ అనుకుంటామో అంత. ఇప్పుడు మీరు హెచ్సిఎల్ అనుకోండి, మీరు చేసే వర్క్ రోజంతా మీరు కంపెనీలో కూర్చొని మీరు మీ డెస్క్టాప్ మీ ల్యాప్టాప్ దాని కింద ముందు కూర్చొని చేసిన వర్క్ అంతా మీరు సపరేట్ గా కంపెనీకి ఆఫర్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ గా వర్క్ కంపెనీకే జరుగుతుంది. అవును. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు వెళ్ళి ఓకే నేను చేసిందంతా ఇప్పుడు నేను ఆఫర్ చేస్తున్నాను అవసరం లేదు. మీరు చేసిందంతా వర్క్ దేనికి చేస్తున్నారు? శాలరీ కోసం. ఆహా, వర్క్ అంతా కంపెనీకే అవుతుంది కదా డైరెక్ట్ గా. అవును, కంపెనీకే వెళ్తుంది. మీరు వెళ్ళి సపరేట్ గా ఆఫర్ చేయని అవసరం ఉంటుందా? వెళ్ళి ఓకే ఈ ఆహా, యాక్టివిటీ నేను ఆఫర్ అక్కర్లేదు. చేస్తాను. అదే అక్కర్లేదు. విధంగా ఎందుకంటే మీకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు కంపెనీ. ఓకే యు ఆర్ సో అండ్ సో, యు ఆర్ ఏ ఉమ్, సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మీకు ఏదో ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు. ఆ ఐడెంటిటీ మీరు దాంతో ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ ఐడెంటిటీతో మీరు ఏం చేస్తున్నారు? యాక్టివిటీ చేస్తున్నారు. ఉమ్, మీకు మీ కంపెనీకి వెళ్ళాక డిజిగ్నేషన్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఆ డిజిగ్నేషన్ తో మీరు ఐడెంటిఫై చేసుకోవటం వల్ల మీరు యాక్టివిటీ చేస్తున్నారు. అవును. అదే విధంగా మీకు ఇప్పుడు నేను కృష్ణ సర్వెంట్ అని ఒక ఐడెంటిటీని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఉమ్, ఆటోమేటిక్ గా మీరు చేసే యాక్టివిటీస్ కృష్ణకి వెళ్ళిపోతాయి. మీకు ఐడెంటిటీని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. హరే కృష్ణ Okay. మహామంత్ర జపంలో ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ ఏం చెప్తారంటే వన్ ఆఫ్ ది మీనింగ్ రాధా అండ్ కృష్ణ ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. నేను మీ యొక్క సేవకుణ్ణి, నేను మీ యొక్క దాసుణ్ణి, మీ సేవలో నన్ను నియమించండి అని ప్రార్థిస్తున్నాం మనం. అంటే మానసికంగా ప్రార్థిస్తున్నాము. రోజంతా మనం జపం చేస్తున్నామంటే మనం అలా ప్రార్థిస్తున్నాం, నన్ను మీ యొక్క సేవలో ఉంచండి అని ప్రార్థిస్తున్నాం. ఓకే. అప్పుడు మనం చేసే యాక్టివిటీస్ ఇప్పుడు మన క్లాస్ వింటున్నాం. ఈ క్లాస్ వల్ల నేను కృష్ణ సర్వెంట్ కాబట్టి నేను క్లాస్ కృష్ణకు ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ క్లాస్ వింటున్నాను. నేను అందుకే ఏదైనా వండుకుంటే నేను కృష్ణకి ఫస్ట్ పెడతాను. కృష్ణ తిన్న తర్వాత నేను కృష్ణ సర్వెంట్ కాబట్టి ఆయన తిన్న తర్వాతే నేను తింటాను. ఆయన ప్రసాదమే నేను తింటాను. నేను డబ్బులు సంపాదించేది ఎందుకు? ఆయనకి మంచిగా వండి పెడతాను, కృష్ణ తింటారు, కృష్ణ తిన్న తర్వాత నేను తింటాను. అర్థమైంది కదా? అర్థమైంది గురించి. అంటే మనకి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు మన ఐడెంటిఫికేషన్ ఏంటంటే నేను బాస్, నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను, అందుకే వచ్చిందంతా మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ స్లోగా ఐడెంటిటీ మార్చుకొని లేదు నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, కృష్ణ ఎంజాయ్ చేయాలి. నేను ఏదన్నా తినాలి అనుకుంటే ఫస్ట్ కృష్ణకి పెడతాను, కృష్ణ తిన్న తర్వాత అప్పుడు నేను ప్రసాదం తీసుకుంటాను. నేను ప్రసాదం కాంది ఏది తినను నేను. ఎందుకంటే కృష్ణ ఎంజాయ్ చేయాలి, నేను ఆయన సర్వెంట్ కాబట్టి అన్ని ఆయన గురించి చేస్తాను. మన ఐడెంటిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మనం సిన్సియర్ గా కృష్ణకి సర్వ్ చేస్తాం. ఐడెంటిటీ అంత స్ట్రాంగ్ గా లేకపోతే అప్పుడప్పుడు ఏదో సర్వ్ చేస్తాం. కానీ స్ట్రాంగ్ ఐడెంటిటీ పెట్టుకుంటే లేదు నేను కృష్ణ సర్వెంట్ ని, ఏం చేసినా ఆయనకే చేస్తాను, పొద్దున సాయంత్రం రాత్రి. నేను పడుకునేది కూడా నా శరీరానికి మంచి రెస్ట్ వస్తే పొద్దున్నే లేచి మళ్ళీ కృష్ణకి మంచిగా సేవ చేస్తాను. అలా పూర్తిగా ఎవరైతే కృష్ణకి పర్ఫెక్ట్ సర్వెంట్ అయిపోతారో వాళ్ళు గోలోకానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు 24/7 వాళ్ళు కృష్ణకి సేవ చేయడానికి ఎలిజిబుల్. అందరూ ఎందుకు ఎలిజిబుల్ కారు? మనకి ఇప్పుడు కృష్ణ ప్రతి ఎండ్ ఆఫ్ ది లైఫ్ కృష్ణ వచ్చి అడుగుతారు, నా దగ్గరకు వచ్చి నాకు సేవ చేస్తావంటే మనం అంటారు లేదు కృష్ణ నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, నేను ఇంకా ఒక 2 BHK కొన్నాను,
నాకు పెద్ద విల్లా కావాలి, నాకు ఒక ఫామ్ హౌస్ కావాలి, నాకు కార్ చిన్నది, నాకు ఒక 2 పెద్ద కార్లు కావాలంటాం. కృష్ణ అంటారు సరే నాయన ఇంకో జన్మ తీసుకో అంటారు. అదే మనం కృష్ణ నాకు మీకు సేవ చేసుకోవాలి, మనం పూర్తిగా ఆయన సేవలో పూర్తిగా 24/7 నాకు ఆయన సేవ తప్ప ఇంకేమి ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నాకేమి నచ్చట్లేదు, నాకు ఆయన సేవలోనే బాగుంది, అట్లాంటి మాస్టర్ ఉంటే నాకు నచ్చుతారు, ఆయనకే సేవ చేసుకుంటారు. ఇక్కడ అందరూ సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ కళ్ళకి సేవ చేసుకుంటున్నారు, వాళ్ళ టంగ్కి సేవ చేస్తున్నారు, అన్ని రకాలైన ఆహారాలు ఇచ్చి టంగ్ని సాటిస్ఫై చేయాలనుకుంటాం, అన్ని రకాలైన వస్తువుల్ని చూసి కళ్ళని సాటిస్ఫై చేయాలనుకుంటాం, మ్యూజిక్ విని చెవులను సాటిస్ఫై చేస్తాం. అంటే మనం సర్వెంటే కానీ ఎవరికి సర్వ్ చేస్తున్నాం? మన యొక్క సెన్సెస్ కి సర్వ్ చేస్తున్నాము, మన మైండ్ కి సర్వ్ చేస్తాం. మైండ్ కోరికలు డిమాండ్ చేస్తూ ఉంటుంది, ఆ కోరికలను తీరుస్తూ ఉంటాం. అలా భార్యకి సర్వ్ చేస్తారు, కొంతమంది భర్తకి సర్వ్ చేస్తారు, పిల్లలకి సర్వ్ చేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే అన్గ్రేట్ఫుల్ మాస్టర్స్. ఇట్లాంటి యజమానులకి సేవ చేస్తే ఎప్పుడూ తృప్తి లభించదు. అదే కృష్ణకి ఎవరైతే సేవ చేస్తారో కృష్ణ అందుకే అంటున్నారు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచతి. పెద్దగా ఏం కష్టపడి నేర్చారు, నాకు ఒక పత్రమో, నాకు తులసి దళమో, లేకుంటే కొంచెం గంగా జలమో, లేకుంటే ఒక ఫలమో, ఒక పుష్పం ఇచ్చినా కానీ నేను సాటిస్ఫై అయిపోతాను. అంటే కృష్ణాని సాటిస్ఫై చేయడం చాలా ఈజీ, మన ఇక్కడ అందరినీ సాటిస్ఫై చేయడం కన్నా. అలా కృష్ణ మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు భక్తి చేసుకుంటానికి. కలియుగంలో అది చాలా ఈజీ. మనం ఫస్ట్ మన ఐడెంటిటీని మార్చుకుంటే మనం ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ఆయన గురించి ఆలోచిస్తాం ఫస్ట్. ఓకే నేను క్లాస్ ఇస్తున్నాను, ఎందుకు నేను క్లాస్ ఇవ్వాలి భగవద్గీత గురించి? ఏదో ఒక టాపిక్ ఇవ్వచ్చు కదా, లేదు నాకు కృష్ణ గురించే, నేను కృష్ణ యొక్క సర్వెంట్ కాబట్టి నేను కృష్ణ గురించే మాట్లాడతాను. నాకు కృష్ణ యొక్క నా యజమాని కాబట్టి ఆయనకి నచ్చిన యాక్టివిటీసే నేను చేస్తాను. సో అలా నన్ను క్వాలిఫై చేసుకుంటున్నా ఎక్కడికి? గోలోకానికి వెళ్ళటే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణకే సేవ చేస్తారు. నేను అక్కడికి వెళ్ళాలి అంటే అట్లాంటి వాళ్ళ క్వాలిఫికేషన్ నాకు రావాలి. అంటే ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్ మనం విన్న తర్వాత మనకి ఈ రోజు అనిపిస్తుంది అబ్బా ఈ రోజు పని అయిపోయింది, రేపు చూసుకుందాం మళ్ళీ కృష్ణ గురించి. అంత సమయం వరకే మన కృష్ణ డివోటీ. తర్వాత మనం మన డివోటీ, మన మైండ్ కి డివోటీ, మన కళ్ళకి డివోటీ, మన టంగ్ కి డివోటీ. అలా మనం మన శరీరానికి మనసుకి మనం భక్తులం అయిపోయాం. కానీ మెల్లమెల్లగా మన శరీరం మనసు కాకుండా కృష్ణ భక్తులు అవ్వటానికి ప్రయత్నించాలి. క్లియర్? క్లియర్ గురుజీ. శ్యామల మాతాజీ. హరే కృష్ణ. శ్యామల మాతాజీ. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాక నిష్కామ కర్మ అన్న భక్తి అన్న ఒకటే అని అర్థమైంది. ఎందుకంటే కృష్ణ కోసమే సేవ చేయాలి అన్న ఫీలింగ్ రావాలంటే మనసులో కోరికలు ఉండకూడదు. ఇప్పుడు నేను నిష్కామ కర్మ ఉద్యోగం మాతాజీ, నిష్కామ కర్మలో మీకు ఐడెంటిటీ కృష్ణ సర్వెంట్ అని ఉండదు. మీ ఐడెంటిటీ నేను బ్రాహ్మణ, నేను క్షత్రియ, నేను వైశ్య, నేను బ్రహ్మచారి, గృహస్థ, ఇట్లాంటి ఐడెంటిటీతో చేస్తాను నిష్కామ కర్మ. కానీ భక్తి యోగంలో ఐడెంటిటీయే వేరు. మనం భక్తి యోగంలో చేసేది నాకు నేను కృష్ణ యొక్క సర్వెంట్ ని అని చేస్తాం. కరెక్టే కానీ ఇప్పుడు జాబ్ చేస్తూ నేను కృష్ణ కోసమే అని ఉండాలి అంటే ఎంత ఎక్కువ కోరికలు అసలు ఉండకూడదు. మనం ఫస్ట్ ప్రయారిటీ మన కోరికలకి ఇస్తున్నాం కాబట్టి, అదే ఇగో అనో దేని వల్ల అయితే ఏంటి ఆ ఫీలింగ్ వచ్చేస్తే నిష్కామ కర్మ అన్నా ఫైనల్లీ కృష్ణవే ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ రావాలి అంటే కృష్ణ కోసమే నేను ఎవ్రీథింగ్ చేస్తాను అన్న ఇది లోపల నుంచి గట్టిగా రావాలంటే కోరికలు చాలా వరకు తగ్గించుకుని మన గురించి నేను శరీరం కాదు, నా శరీరం గురించి నేను అంత వరి అవ్వక్కర్లేదు, ఎంత అవసరమో అంతే నేను శరీరాన్ని మెయింటైన్ చేయడానికి చూసుకుని అనే భావన రావాలి కదా. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అది. ఇప్పుడు భక్తి అన్నది కూడా అంత సులభం కాదు. నిజమైన అంటే కృష్ణావే నాకు ఎవ్రీథింగ్ అన్నది రావడానికి మన కోరికల్ని పూర్తిగా చాలా వరకు తగ్గించేసేయాలి, లేకపోతే సీలింగ్ ఆన్ డిజైర్స్ చేయాలి. అట్లీస్ట్ మీరు అన్నట్టు ఇది కావాలి, అది కావాలి, ఇది చూడాలి, అది చూడాలి, అవన్నీ కాకుండా ఎంత అవసరమో అన్న దాన్ని ముందు తెచ్చుకున్నాకే మనం నిజమైన భక్తి చేయగలము అని నాకు అర్థమైంది మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాక. ఎలా అయితే మీరు చెప్తారు కదా ఏంటి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి చెప్తే ఏంటి అర్థం అవుతుంది, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏదో అర్థం అవుతుంది. అలాగా కొంచెం భక్తిలో పైకి వెళ్ళి అప్పుడే మనం నిజమైన భక్తి కృష్ణావే ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్ట్ టైం లాగా చేయడం అన్నది భక్తిని
అది నిజమైన భక్తి కాదు. కృష్ణ కోసమే నేను అంతా చేస్తున్నానని కాదు. ఇప్పుడు ఎంత టైం అయిపోయినా నేను 16 మాలాస్ ఎలాగైనా చేసిగా నా ఆఫీస్కి వెళ్ళను అని అనిపించాలి. అది నా ప్రకారం అట్లీస్ట్ కొంచెమైనా భక్తి అది. నిజంగా నేను చేస్తాను ఇది రెగ్యులర్ గా. 16 నాకు టైం లేకపోయినా ఎలాగో అలాగా, కావాలంటే నిద్ర తక్కువ పోయి ఉదయాన్నే లేచి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు రావాలి. అవన్నీ చేస్తేనే కదా మనం నిజమైన కృష్ణావే నాకు ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం 1% అయినా 2% అయినా అని నా ఉద్దేశం. చాలా Yes, థ్యాంక్స్, okay. మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీరు చెప్పిన భక్తి చేయడానికి కూడా ఎంతో సాధన కావాలి. కొంచెం దానికి సాధన ఫస్ట్ కావాలి. శ్రద్ధ కావాలి, అంటే మనకి శ్రద్ధ. చేయాలనే కోరిక ఉండాలి. అదే అదే ఇది కరెక్ట్, ఇది చేయాలని కోరుకుంటే కృష్ణ దానికి తగ్గట్టుగా మనకి అసోసియేషన్ అన్ని ఇస్తారు. నేచురల్ గా లోపల నుంచి రావాలి. ముందు ఆర్టిఫిషియల్ గా మీరు చెప్పారని ట్రై చేస్తుంటే ఆటోమేటిక్ గా లోపల నుంచి శ్రద్ధ వల్ల వస్తుంది అని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పడం వల్లే 16 మాలాస్ చేయాలి అన్న కోరిక, ఎంతో ఎక్కువ కోరిక కలిగింది. అలాగా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళొచ్చు అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మకాంలో చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు పెట్టారు. యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎంప్లాయిడ్, ద ఈగో ఇస్ బీయింగ్ కలర్డ్ బై ద కండిషన్ ఆఫ్ కంపెనీ అండ్ డిజిగ్నేషన్స్ అండ్ పొజిషన్స్ అండ్ బ్రాండ్ అండ్ టెక్నాలజీ. You must work on reviving our original servant of Lord. Ego has to be colored by new consciousness that I am servant and eternally connected with him. Some percentage of salary can be donated to Lord Krishna as you have feeling. రోజు ఏమంటారంటే అక్కడ ఏంటంటే మనకి చాలా ఇప్పుడు ఈ సంస్కారాలు ఏవైతే జరుగుతాయో, ఉపనయ సంస్కారాలు, ఈ యొక్క వివాహ సంస్కారాలు, ఈ సంస్కారాలు ఏం చేస్తాయంటే అహంకారాన్ని కలిగిస్తాయి. వివాహం అప్పుడు ఏంటంటే ఒక అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి చాలా పెద్దగా డూమ్ డామ్ గా పెద్దగా మ్యారేజ్ అవి ఇవి అన్ని పూజ రిచువల్స్ అన్నిటితో అందరు వచ్చి వాళ్ళకి ఈ యొక్క యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే ఈ అబ్బాయికి నెక్స్ట్ డే నుంచి ఒక ఈమె నా భార్య, ఆమెకి ఈయన నా భర్త అనే అహంకారంలో ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, నేను హస్బెండ్ నేను వైఫ్ అనే ఐడెంటిటీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ యాక్టివిటీ కూడా అలాగే చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు హస్బెండ్ లాగా బిహేవ్ చేయాలి, నేను ఇప్పుడు వైఫ్ లాగా బిహేవ్ చేయాలి. అంటే అహంకారం ఏం చేస్తుంది, మన యొక్క కార్యాన్ని నిర్ణయిస్తుంది. ఎట్లాంటి కార్యం చేయాలనేది మన అహంకారంతో ఉంటుంది. అందుకే దీక్షప్పుడు గురువు మనకు ఒక అహంకారాన్ని ఇస్తారు. ఏమైనా అహంకారం, నేను కృష్ణుడి యొక్క దాసుడు అనే అహంకారం ఇస్తాను. అందుకే దీక్ష తీసుకోవాలి. గురువు నుంచి దీక్ష తీసుకున్నప్పుడు గురువు ఏం చేస్తారంటే మనకు ఒక అహంకారాన్ని ఇస్తారు, నేను కృష్ణుడి యొక్క దాసుడిని అని. అహంకారం ఏం చేస్తుంది, మనం చేసే కార్యాలన్నింటినీ మారుస్తుంది. నేను కృష్ణుని దాసునిగా కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుని దాసుని కృష్ణ. సో అలా మనం కృష్ణ దాసులా మారిపోతుంది. దాసు. ఓకే, హరే కృష్ణ. ఎస్ జ్యోతి. ఎస్, సమ్ క్వశ్చన్? No, Guruji, I'm clear. ఓకే ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ఉమాకాంత్ బ్రో, ఎనీ క్వశ్చన్స్? ప్రభు అదే టెంప్లెట్ అడిగిన నిన్న డిస్కస్ చేద్దాం అనుకున్నాను కదా. టెంప్లెట్ ఒక టెంప్లెట్, ఒక వర్కింగ్ టెంప్లెట్ అంటారు మనకి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్. ఎస్ బ్రో, కొంచెం కవర్ చేశాను, పూర్తిగా కవర్ చేయలేదు. బట్ ఐ టోల్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కవర్ అయింది. ప్రిన్సిపల్ చెప్పాను, మీరు టెంప్లెట్ మీరు డిజైన్ చేసేయండి. అంటే సమ్ పార్ట్ ఆఫ్, ఇప్పుడు మనం సర్వీస్ టు లార్డ్ అన్నప్పుడు కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద సాలరీ హ్యాస్ టు బి డొనేటెడ్ టు లార్డ్ ఆల్సో కదా. ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు ప్రభుపాద అంటారు 50% అన్నారు, 10% అన్నారు. నేనైతే 5% చేస్తున్నా ప్రభు. వెరీ గుడ్, వెరీ గివింగ్ 5% ఆఫ్ సాలరీ టు లార్డ్ వెంకటేశ్వర, అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ బికమ్స్ 1 lakh ఐ గివ్ ఇట్ టు ద వెంకటేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ కి ఇచ్చేస్తా లక్ష. సో అట్లా ఇస్కాన్ కూడా ఇస్కాన్ కి కూడా ఉంది కదా ప్రభు. ఇస్కాన్ తిరుపతి 35,000, ఇస్కాన్ సికింద్రాబాద్ లో 35,000. నేను లైఫ్ మెంబర్ ఇస్కాన్ తిరుపతి, సారీ ఇస్కాన్ సికింద్రాబాద్ లైఫ్ మెంబర్. ఓకే, ఇస్కాన్
అట్లనే ఏ ఇస్కాన్ పోయినా కూడా అక్కడ కాంట్రిబ్యూషన్ ఉంటుంది నాది అట్లా. సో దట్ పర్సంటేజ్ ఆఫ్ సాలరీ, ఆ పర్సంటేజ్ ఆఫ్ సాలరీ అక్కడ ఇస్తుంటాను. సో అట్లా అన్నట్టు 5%. ఆఫ్టర్ దాట్ ఇస్కాన్ తిరుపతిలో ఐ జస్ట్ వాంట్ టు పే 1.5 lakh ఐ కమిటెడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి అట్లా. సో ఇది కూడా చేస్తున్నాను అన్నట్టు. సో అది కూడా 1.5 lakh జమ చేస్తుంది అక్కడ అంటే ఇద్దామని. అది కూడా అప్పుడు మీకు వర్క్ చేసేటప్పుడు మోటివేషన్ ఉంటుంది, ఓకే నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఇంకా ఎక్కువ సర్వ్ చేయొచ్చు కృష్ణ. అట్లా. సో దట్ ఐమ్ డూయింగ్ ఆల్రెడీ. అది Thank you. చేస్తున్నాను. అది నేను. హరే హరే కృష్ణ. चलो मिले। शिल प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण।